ఏపీలో బాలయ్య రచ్చకు తన స్టైల్లో సీఎం చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా? తాజాగా పరిణామాలు ఏం చెబుతున్నాయి? గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సినిమా మీటింగ్కు సంబంధించిన అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస వ్యాఖ్యలు, ఆ తర్వాత బాలకృష్ణ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యల ప్రభావం పొలిటికల్ గా ఎలా ఉంటాయో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఈ అంశానికి పులి స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్, నాగబాబు నుంచి ఎలాంటి స్పందన ఇంతవరకు రాలేదు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ రగిలిపోయారు. బాలకృష్ణపై మండిపడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ దెబ్బకి కామినేని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఆయన్ను పరామర్శించారు. పేరుకు అది పరామర్శే కానీ వారిద్దరి మధ్య చిరంజీవి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి బాలకృష్ణ అంశానికి పులి స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను చంద్రబాబు గుర్తించారు. కూటమిలో ప్రధానంగా ఉన్న పవన్ ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రధాన మద్దతిచ్చిన సామాజిక వర్గం కావడంతో బాబు మరింత సీరియస్ గా తీసుకున్నారు. పవన్ ను చంద్రబాబు కలవడంతో ఈ అంశం క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. బాబు తనకున్న రాజకీయ అనుభవంతో సున్నితంగా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో మొదటిసారి పవన్ అవసరం ఉందన్న తెలుసుకున్న చంద్రబాబు డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్లి డీల్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.